హేమాయణంలో ఈనాటి వార్తలకు స్వాగతం. మొన్న వినాయక చవితి నాడు కొబ్బరికాయ కొడుతుంటే ఈ పత్రం పగిలిపోయిందండి. చిన్న రోలు అల్లమది దంచుకోవడానికి వాడతాను. ఏంటో నాకు ఏదోలా అనిపించింది. అంటే మా అబ్బాయి అన్నాడు, అమ్మ అది కూడా రాయే కదా అని, ఇనుము కాదు కదా అన్నాడు. నిజమే అనుకోండి, కానీ ఏంటో ఇది మళ్ళీ కొనాలి. ఇంకేంటంటే ఈరోజు వంటకి శనగపప్పు కొబ్బరికాయ కూర చేశాను. నేను కూడా మా వాడి రూట్లోకే వెళ్ళిపోయానండి. అవసరమయ్యి బాగా క్రేవింగ్ ఉంటే తప్ప అన్నం తినకూడదు అని నిర్ణయించుకున్నాను. అందుకే రోజు విడిచి రోజు పెసరట్టు తినాలని. అన్నం మరీ క్రేవింగ్ అయి బీభత్సంగా ఉంటే తప్ప తినకూడదు అనుకున్నాను. ఈరోజైతే ఈ కొబ్బరి శనగపప్పు కూర పెరుగుతో లంచ్ అయింది. ఇంకా ఆకలిస్తే పళ్ళవి ఏమైనా తినాలనుకుంటున్నాను. శరీరానికి శ్రమ ఉంటే అంతో ఇంతో అన్నం తిన్నా పర్వాలేదు, కానీ ఆ శ్రమ తగ్గినప్పుడు కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది కార్బోహైడ్రేట్స్ అని నేను అనుకుంటున్నాను. ఎన్నాళ్ళు చేస్తానో చూడాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం.